మదన్పల్లి ఆఫీస్లో ఫైల్స్ కాల్పినాయని చెప్పి ఆరోపణ చేసి దానిపైన దాదాపు ఒక నెల కథనం నడిపారు. అసలు ఫైల్స్ అనేటివి ఫిజికల్ గా ఉండవు, ఆన్లైన్ లో కూడా ఉంటాయి, కింద ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉంటాయి, ఆర్డీ ఆఫీస్ లో ఫైల్ కాలిపోతే పైన కలెక్టర్ దగ్గర కూడా ఉంటాయి అని చెప్పి పలుమార్లు మేము చెప్పినా కూడా అసలు వినే పరిస్థితి లేకుండా చెప్పిందే చెప్పి అక్కడ ఏదో జరిగిపోయిందనే ఒక నెరేటివ్ తీసుకొచ్చారు. నేను ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది, పలానా భూమి కోసము పలానా చోట పలానా భూమి ఉంది, వాల్యుబుల్ ల్యాండ్, దీనికోసం ఇలా చేశారని మీరు ఉండాలి కదా, భూమి చూపించమంటే కూడా ఇప్పటి వరకు ఎక్కడా లేదు, కానీ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వాస్తవాలు చూస్తే అక్కడ గౌతమ్ తేజ్ అనే పిల్లోడు పనిచేస్తా ఉన్నాడు ఆర్డీఓ ఆఫీస్లో. వాళ్ళ తల్లిదండ్రులు ప్రెస్ లో మాట్లాడారు. అతన్ని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ప్రెస్ లో మాట్లాడారు. వాళ్ళ తండ్రి పేరు యతిరాజ్ నాయుడు అనుకుంటాను. మేము మా కుటుంబం అంతా టీడీపీ సింపథైజర్స్, చంద్రబాబు నాయుడు మాకు బంధువు కూడా అవుతారు, మా పిల్లోడిని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడారు. మరి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేసి అన్ని కూడా చేసి ఇప్పటి వరకు ఏం తేల్చారంటే ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ భూములే లేదు, అఫిడవిట్లో ఉండేది కాకుండా ఏదున్నా భూమి చూపిమంటే చూపించే పరిస్థితి లేదు. ఇంకా కూడా ముఖ్యమైన విషయం ఏమంటే, మామూలుగా కరుడు కట్టిన నేరస్తులు, కరుడు కట్టిన తీవ్రవాదులకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తారు, అంటే సత్యశోధన పరీక్ష చేస్తారు. సో నిజం వాళ్ళు చెప్పడం లేదు కాబట్టి అట్లాంటి ఆ పరీక్షలో ఖచ్చితంగా వాళ్ళ నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తారో తెలుస్తుంది. ఇదే అతనికి కోర్టులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఇది. పాలిగ్రాఫ్ టెస్ట్, లై డిటెక్షన్ టెస్ట్ ఎవరైతే ఆర్డీఓ ఆఫీస్ లో పనిచేశాడో అతని దగ్గర పెట్టారు. ఆ గౌతమ్ తేజ్ అనే పిల్లోడు సన్ ఆఫ్ జి యతిరాజ్ నాయుడు అని. సో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ఏదైతే ప్రభుత్వం చేయించిందో ఎక్కడ కూడా అతను నేరం చేసినట్టు లేదు, ఎక్కడ కూడా అతను దాంట్లో ఏదో ఒక మోటివ్ కానీ ఇంకోటి కానీ చేసినట్టు లేదని చెప్పి క్లియర్ గా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నేను మీడియా మిత్రులతో కూడా పంచుకుంటాను. అదేవిధంగా ఈ ఇన్సిడెంట్ జరిగే ఒక గంట ముందే అతను ఇంటికి వెళ్లిపోవడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని కూడా అతని బెయిల్ ఇచ్చిన ఆర్డర్ లో కూడా ఉంది. మరి ఇలాంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి ఒక కట్టుకథ అల్లి ఏదో జరిగిపోయిందని చెప్పి నెలలు నడిపి ఏదో చేస్తామని చెప్పి అక్కడికి డీజీపీని హెలికాప్టర్లో పంపించడము, రెవెన్యూ సెక్రటరీ రావడము, దాని గురించి మంత్రులు మాట్లాడడము, చంద్రబాబు నాయుడు గారే పలుమార్లు మాట్లాడడము, ఇన్ని కూడా ఏదో ఒక డైవర్షన్ టాక్టిక్స్. అడ్మినిస్ట్రేషన్ వదిలేసి వాళ్ళు ఈరోజు ప్రజలకు ఏదైతే జవాబుదారీగా ఉన్నారో సూపర్ 6 కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా వదిలేసి ఇవన్నీ కూడా డైవర్షన్ లో భాగమే అని చెప్పి కూడా చెప్తాను. ఆ రోజు మరి నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను తప్పని, ఈ రోజు అదే ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో కూడా అదే తేలిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను ఇంకొకటి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. 100 మైన్స్ అన్నారు, 100 మైన్స్ దోచేశారు వీళ్ళు, 1000 కోట్లు శాండ్ లో ఇచ్చేశారని చెప్పి 2 నెలలు మైనింగ్ ఆఫీసులు పూర్తిగా పోలీస్ ఆధీనంలో తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించారు. మరి ఏం తేలిందో ఈ రోజు నేను అడుగుతున్నాను. 100 మైన్ కాదు కదా, ఒక్క మైన్ చూపిమని అడుగుతా ఉన్నాను. మరి ఈ 1000 కోట్ల డబ్బులు ఎక్కడ పోయాయి? ఇవన్నీ కూడా ఒక మనిషిని దెబ్బతీసేదానికి, రాజకీయంగా దెబ్బతీసేదానికి ఇవన్నీ కూడా పసలేని ఆరోపణలు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు వరకు ఎక్కడ కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి అడిగినా కూడా మీరు తెలియలేని పరిస్థితి ఉంది. మైనింగ్ లో ఏం జరిగిందో మేము అడిగినాము, ఇంతవరకు ఒక్క ఆరోపణకైనా మీరు ఎక్కడన్నా ఒక సాక్ష్యం చూపించారా లేకపోతే ఒక ప్రూవ్ చేశారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇవన్నీ కూడా ఆ రోజే చెప్పాను, ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు, ఇవన్నీ కూడా మీరు ప్రూవ్ చేయండి అని చెప్పి. ఇప్పుడు కాదు, ఇంకా ఎన్ని నెలలు తీసుకున్నా, ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా మీరు ఏమీ చేయలేరు, అక్కడ ఏమీ జరగలేదు. ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాల్సిందేమంటే ఇవన్నీ కూడా డైవర్షన్ టాక్టిక్స్, ఒక వైసీపీని దెబ్బతీయాలని, వైసీపీలో నాయకులను దెబ్బతీయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక మంత్రి చెప్పాడు రెడ్ శాండర్స్ ఇది చేశారని. మరి నేను ఓపెన్ గా అదే రోజు ఛాలెంజ్ చేసినాను, ప్రూవ్ చేయండి, లేకపోతే మీరు రెడ్ శాండర్ వ్యాపారం మాకు సంబంధమే లేదు, ప్రూవ్ చేయండి, ఉంటే క్షమాపణ చెప్పు అని చెప్పి. ఇప్పటి వరకు అత్తాపత్తా లేదు, బుడద కొట్టడము, మళ్ళీ అడ్రస్ లేకుండా అత్తాపత్తా లేకుండా పోవడం, ఇది ఇక్కడ జరుగుతూ ఉండే పరిస్థితి. అదేవిధంగా నెల ముందు ఆరోపణలు వచ్చినాయి, 75 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం ఆక్యుపై చేశారని. నేను ఆ రోజు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, ఈ పేపర్లో కూడా మా డాక్యుమెంట్స్ కూడా చూపించాను.
ఇవన్నీ కూడా మా సొంత ల్యాండ్, ఇవన్నీ కూడా 2000 సంవత్సరంలోనే రిజిస్టర్ అయిన ల్యాండ్స్ అని చెప్పి మరి మేము కోర్టుకు పోవడం జరిగింది. ఈరోజు కలెక్టర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేను ఆ రోజు ఏదైతే చెప్పానో, నేను ఏదైతే మా ల్యాండ్ డాక్యుమెంట్స్ చూపించానో 75.76 ఏకర్స్ మా కుటుంబ సభ్యులకు ఉందని చెప్పి కలెక్టర్ రిపోర్ట్ లో కూడా అదే ఉందని తేలింది. మరి ఈ రోజు అన్ని రోజులు దుష్ప్రచారం చేసి దానికి ఒక స్టోరీలు నడిపి దానికి డిబేట్లు పెట్టి ఎంత దుష్ప్రచారం చేశారో మళ్ళీ ఈ రోజు నిజం కూడా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను.